తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో జింగే వెళ్ళిపోయాక నవాన్ రోజు సాయంత్రం అదే రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తూ ఉండేది. నేను తిరిగొస్తా అని జింగే ఇచ్చిన మాట కోసం ఆ దారి వైపే కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉండేది. ప్రేమ ఉన్నా సరే పరిస్థితులు మనల్ని ఎలా దూరం చేస్తాయో చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది కదా! తర్వాత రోజులు నెలలైపోతాయి. నెలలు ఏళ్ళైపోతాయి. జింగే దగ్గర నుంచి ఉత్తరాలైతే వస్తున్నాయి కానీ, అందులో నిన్ను తీసుకెళ్తా అన్న ముక్క మాత్రం ఉండదు. కేవలం నేను సెటిల్ అయ్యాకే తీసుకెళ్తా, అప్పుడు తీసుకెళ్తా అనే కలలు మాత్రమే ఉంటాయి. చదివి చదివి నవాన్‌కి విసుగొచ్చేస్తూ ఉంటుంది. సిటీకి వెళ్ళినోళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి రారు అన్న నిజం ఆమెకి నిదానంగా అర్థమైపోతుంది. అందుకే కళ్ళల్లో ఆశ పోయి ఒక రకమైన నిరాశొచ్చేస్తుంది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్టు. జింగే పంపే ఉత్తరాలను పోస్ట్‌మెన్ దగ్గర నుంచి తీసుకొచ్చేది యావానే. మొదట్లో నవాన్‌కి ఇచ్చేవాడు. కానీ జింగే రాకపోయేసరికి నవాన్ పడే బాధ చూడలేక ఒకరోజు కోపంతో నవాన్ ఆ లెటర్‌ని చింపేస్తుంది. ఆ రోజు నుంచి యావా ఒక నిర్ణయం తీసుకుంటాడు. నవాన్ మళ్ళీ ఆ ఉత్తరాలు చదివి బాధపడకూడదని జింగే